శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొంటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవు. నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవలసినదిగా తెలియజేయడమైనదహో. ఏం కావాలి? అమ్మా, నా భార్య నిండు చూడాలి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? ఈ రాత్రి ఉండి వెళ్ళిపోతాను. క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాము. మా ఇంట్లో మీకు స్థలం లేదు. స్థలమా? స్థలం లేదయ్యా, మా సత్రం అంతా నిండిపోయింది. వెళ్ళు వెళ్ళు, లేదయ్యా. ప్రతి చోట ఎవరు మీరు? మీకేం కావాలి? అమ్మా, చాలా దూరం నుంచి వస్తున్నాం, అలసిపోయి ఉన్నాం. నా భార్య నిండు చూడాలి. రాత్రికి మీ సత్రంలో కాస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? స్థలము లేదయ్యా. ఒక్క నిమిషం. మా సత్రంలో స్థలం లేదు, కానీ ఈ రాత్రికి మా పాకలో విశ్రాంతి తీసుకోవచ్చు. అది మీకు అంత అనువైన స్థలం కాదు, కానీ బహుశా మీకు ఆదరముగా ఉంటుంది. ధన్యవాదములు. జ్ఞానులు వచ్చారు ప్రభు. వారిని ప్రవేశపెట్టండి. ఆజ్ఞ మహాప్రభు. హేరోదు రాజు గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. హేరోదు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుకుని. దయచేసి మాకు తెలియజేయండి. జ్ఞానులారా, మీరు వేచి ఉండండి. భక్తులారా, శాస్త్రులను పండితులను సమకూర్చండి. చిత్తం మహాప్రభు. ఎక్కడ పుట్టులు? గ్రంథాలు పరిశీలించి చెబుతాము ప్రభు. కాస్త సమయం ఇవ్వండి. ఏషియా ప్రవక్త ముందే ప్రవచించారు. దేవుడు పుట్టుగానే యెషయా ప్రవక్త ద్వారా చెప్పించిన ప్రవచన. కాబట్టి ప్రభు దానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టును. ప్రభు, మీకా ప్రవక్త కూడా ప్రవచించారు. మీకా ప్రవక్త ఏం ప్రవచించారంటే, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానువు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు
పూజించు అధిపతి మీలో నుండి వచ్చు. ఏమిటి యూదుల రాజా? ఏ రోజు మహారాజు నేనిక్కడ ఉండగా మరి ఒక రాజు పూజించుట అసంభవం. ఆ రాజు అంతు చూస్తాడు. రాత్రి వేళ బెత్లెహేములో సరిపెట్టిందిరా, ఈసరికి గొర్రెలు ఎక్కారా మరి? ఏంటి చెప్పండి రా, ఈ చలికి మనల్ని కాచుకోవడమే కష్టం, మరి గొర్రెలు వెళ్ళారా మరి? భయపడుతుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబోదు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక అని దేవునికి స్తోత్రం చేయుచున్నాను. తూర్పు దిశకు జ్ఞానులు ప్రయాణం యూదుల రాజా, నేను నిన్ను పూజించడానికి తెచ్చిన ఈ బంగారంను అంగీకరించుము, నన్ను దీవించుము. రాజులకు రాజా, నేను నిన్ను పూజించడానికి తెచ్చిన ఈ బోలమును స్వీకరించి నన్ను ఆశీర్వదించుము. సర్వలోక రక్షక, ఈ స్వచ్ఛమైన సామ్రాణిని అంగీకరించి నన్ను కరుణించు.